ఆర్గానిక్ కుంకుమ ఇంట్లోనే ఎలా రెడీ చేయాలైతే ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి. మరి పసుపు, 4 స్పూన్ల పసుపు, వంట సోడా, రోజ్ వాటర్. ఈ వంట సోడా మొత్తం వేసేయాలి. వంట సోడా మొత్తం వేసి ఇలా చక్కగా కలుపుకోవాలి. తర్వాత రోజ్ వాటర్ వేసుకోవాలి. కలుపుతూ ఉంటారు, రెడ్ కలర్ వచ్చేస్తుంది. మనం రోజ్ వాటర్ వేయగానే ఇలా రెడ్ కలర్ వచ్చేస్తుంది. మొత్తం కలుపుకోవాలి. కలుపుతుండగానే ఇలా ఎర్రగా అయిపోతుంది. దీన్ని ఇప్పుడు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇక దీన్ని అయితే మనం ఇప్పుడు ఎండబెట్టుకుందాం. ఇలా కొంచెం కొంచెం ఎర్రగా అవడం స్టార్ట్ అవుతుంది. మొత్తం డ్రై అయ్యేదాకా మధ్యలో ఇలా చక్కగా కలుపుతూ ఎండబెట్టాలి. ఎండలో మొత్తం ఇలా చక్కగా డ్రై అయిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. ఇలా మొత్తం వేసేసి దీంట్లో మనం ఇప్పుడు పచ్చకర్పూరం, జవ్వాదు వేసుకుందాం. ఇది పచ్చకర్పూరం, ఇది జవ్వాదు చిటికెట్ వేసుకుంటే సరిపోతుందండి. చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. స్మెల్ గుమలాడుతుంది. పచ్చకర్పూరం అయితే ఇంత చిన్న ముక్క సరిపోతుంది. పచ్చకర్పూరం, జవ్వాదు కలిపి దీని అయితే ఇప్పుడు మనం మిక్సీ పట్టేద్దాం. కుంకుమ అయితే రెడీ అయిపోయిందండి. జవ్వాది కుంకుమ, పచ్చకర్పూరం వేసిన గుమలాడే కుంకుమ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే, మీరు కూడా చక్కగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చండి, కెమికల్ లేకుండా. ఇప్పుడు కెమికల్ ఉన్న కుంకుమలు మనం రెడీమేడ్వి తీసుకొచ్చుకొని పెట్టుకోవడం వల్ల నుదురు దగ్గర అయితే నల్లని మచ్చలు అవుతున్నాయండి, పుళ్ళు కూడా పడుతున్నాయి. నేనైతే ఎప్పుడు ఇలా ఇంట్లోనే నిండుకున్న కొద్దీ చక్కగా కుంకుమ అయితే రెడీ చేసుకుంటానండి. మరి పసుపు కుంకుమ అండి, మనం ఇంట్లోనే చక్కగా పసుపు పట్టిస్తాం కదా పసుపు కొమ్ములతోని, ఆ పసుపుతో చేసిన ఆర్గానిక్ కుంకుమ రెడీ.